చంద్రబాబు గారి రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు చూశారు. నాయకుడిగా ఎదగాలంటే సైనికుడిగా పనిచేయాలన్న సూత్రాన్ని త్రికరణ శుద్ధిగా పాటించి ఉన్నత శిఖరాలను చేరుకున్న వ్యక్తి. 25 ఏళ్లకే రాజకీయాల్లో కడిగిపెట్టి 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికై యువ ఎమ్మెల్యేగా రికార్డు సాధించారు. ప్రతి అడుగుల్లో వ్యూహరచనతో సాగారు. ప్రజల సమస్యను తన సమస్యగా భావించారు కాబట్టే తిరుగులేని ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 1980 సెప్టెంబర్ 10న ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వర్ గారితో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆవిడికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఎన్టీఆర్ అల్లుడుగా ఆయనతో పాటు సమానంగా రాజకీయ వ్యవహారాలు కొనసాగించారు. మామకు తగ్గ అల్లుడు అనిపించుకున్నారు. ప్రజల వద్దకు పాలన, శ్రమదానం వంటి పథకాలతో ఆయన పాలన ఏమిటో చూపించిన వ్యక్తి చంద్రబాబు గారు. రోజురోజుకి పెరుగుతున్న టెక్నాలజీని వాడుకుంటూ సరికొత్త పద్ధతిని ప్రవేశపెడుతున్న హైటెక్ చంద్రబాబు గారు. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్కు తానున్నానంటూ అభివృద్ధి పదంలోకి అమరావతిని అభివృద్ధి చేస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆహార విషయంలో కూడా తగిన జాగ్రత్త తీసుకుంటారు. ఉదయం 4 గంటలకే నిద్రలేస్తారు. వ్యాయామం ముగిసిన తర్వాత 8 గంటల లోపల 2.5 లీటర్ల వాటర్ తాగుతారు. ఇంకా ఇలాంటి ఆహారం ఏమేమి తీసుకుంటారో ఆయన మాటల్లోనే విందాం. కాబట్టి నేను ఎవ్రీడే మార్నింగ్ 4 లేస్తాను. ఊరికి స్కూల్లో 2 నిమిషాలు 4 లేస్తే నేను కంపల్సరీగా మార్నింగ్ 8:30-9 లోపల 2.5-3 లీటర్స్ వాటర్ తాగుతాను. అదే మరిగా ఒక యాపిల్ మార్నింగ్ ఫస్ట్ ఒక యాపిల్ తీసుకుంటాను. అదే మరిగా సొరకాయ జ్యూస్ చాలా మంచిది హెల్త్ మీకు అందరికి. ఒక గ్లాస్ సొరకాయ జ్యూస్ తాగుతాను. నేను వెరీ ఆర్గానిక్ ఫుడ్ తింటాను. ఆ ఫుడ్ కూడా మీరు చూస్తే ఓట్ మీల్ ఒక కప్పు 40 మిల్లీగ్రామ్స్ తింటారు. అది కూడా బాగుంటుంది. మా ఇంట్లో మా మిస్సెస్ ఒప్పుకోరు. నాకంటే పిల్లలు కూడా అంటే మీకు పిల్లలంటే ఆవిడ కరెక్ట్ గా అదైనాక రాగి, సజ్జ, జొన్న మీకు ఇవన్నీ అంటే మర్చిపోయింటారు పిల్లలు. ఇది ఆల్టర్నేటివ్ డే 3 రోజులకు ఒకసారి మిల్క్ తో మిక్స్ చేసి ఒక 25 గ్రామ్స్ 20 గ్రామ్స్ తీసుకుంటాం. రెండు వైట్ ఎగ్ ఫ్రై చేసి అది తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసిస్తాం. అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇన్ బిట్వీన్ ఒక ఫ్రూట్ ఒకటి తీసుకుంటాం. మధ్యాహ్నం 2 ఫుల్కా కానీ 2 రాగి రొట్టెలు కానీ 2 జొన్న రొట్టెలు కానీ 2 సజ్జ రొట్టెలు కానీ ఆల్టర్నేటివ్ వస్తూ ఉంటాయి. 2 వెజిటబుల్స్ తింటాం. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ తినే లేదన్నమాట. ఎక్సెప్ట్ ఎగ్ తప్ప, వైట్ ఎగ్ తప్ప. 2 వెజిటబుల్స్ ఉంటాయి. ఒక కప్ ఆఫ్ కర్డ్ తీసుకుంటారు. మార్నింగ్ ఒక కాఫీ మంచిదని ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో కలిసి కాఫీ ఒక కప్పు తీసుకుంటారు. ఎందుకంటే స్టిమ్యులేషన్ కోసం 2 గ్రీన్ టీ తీసుకుంటారు. సాయంత్రం మళ్ళీ ఒక లైట్ గా ఏదైనా కానీ ఉప్మా కానీ అక్కడ లైట్ గా ఉంటుంది. 6 గంటలు తింటారు. అది కూడా ఆయిల్ ఉండదు, పూర్తిగా కట్టు. అదే మరి రాత్రి ఒక ఫ్రూట్ ఉంటుంది. దట్ ఈస్ దట్స్ ఈ డైట్ లో నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఇంకా రాబోయేగా తగ్గించే అవకాశం ఉంది. చంద్రబాబు గారు రాజకీయ ప్రస్థానంలోనే కాదు కుటుంబ విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరిస్తారు. చంద్రబాబు నాయుడు గారు 2003 అక్టోబర్ 1న అలిపిరి దగ్గర బాంబు దాడిని కూడా లెక్క చేయకుండా చిరంజీవి అయినారు. ఆ ఘటనకు ఏమాత్రం బెంబేలెత్తుకోకుండా అలుపెరిగిన బాటసారిలాగా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. రోజురోజుకి పెరుగుతున్న టెక్నాలజీతో సరికొత్త యాప్లు సృష్టిస్తూ ప్రజల వద్దకు పాలన అందిస్తూ మన చేతిలో ఉండే మొబైల్ ద్వారానే మన సమస్యలను పరిష్కరించుకోవచ్చని చెబుతున్న వ్యక్తి చంద్రబాబు గారు. రాష్ట్రాన్ని డిజిటల్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతున్న వ్యక్తి చంద్రబాబు గారు. 24 గంటలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని తప్పించే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అలాంటి ముఖ్యమంత్రి దొరకటం మన తెలుగువారిని అదృష్టంగా భావిద్దాం. ఆయనతో పాటు మనం కూడా అభివృద్ధి పదం వైపు అడుగులు వేద్దాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.